హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇంటిని ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మనీ సేవ్ చేయొచ్చో మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో స్టీల్ ఐటమ్స్ విరిగిపోతూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా వాటిని మళ్ళీ అతికించుకొని రీయూజ్ చేయొచ్చు. దీన్ని అతికించడానికి నేను ఎంసీల్ తీసుకున్నాను. ఎంసీల్ని ఇలా హోల్స్లో కొంచెం పెట్టుకోవాలి. ఇలా 2 హోల్స్లో పెట్టుకున్నాను. ఆ హోల్స్లో ఆ జల్లీని స్టిక్ చేసుకుంటున్నాను. మనకు కొత్తది కొనే పని లేకుండా దీన్నే మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. స్టీల్ ఐటమ్స్కి ఎంసీల్ చాలా గట్టిగా అతుక్కుంటుంది. మనం పౌడర్ వేసుకునే పప్స్ చినిగిపోతూ ఉంటాయి కదా, వాటిని అలానే పడేయకుండా మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో స్పంజ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ని ఇందులో పెట్టుకోవాలి. పఫ్ చినగానే మా పిల్లలు అందులో ఉన్న స్పంజ్ మొత్తం బయటికి తీసేశారు. సో అందుకని నేను ఇలా స్పంజ్ను లోపల సెట్ చేసుకుంటున్నాను. మొత్తం అందులో సెట్ చేసుకున్న తర్వాత మనం దారంతో స్టిచ్ చేసుకోవాలి. పౌడర్ వేసుకోవడానికి కూడా మనం సపరేట్గా బాక్స్ కొననవసరం లేదు. మనం బ్యాంగిల్స్ కొన్నప్పుడు బాక్స్ పోస్తూ ఉంటుంది కదా, అందులోనే మనం పౌడర్ వేసుకొని పఫ్ని పెట్టుకోవాలి. ఖర్చు లేకుండా మనకు పౌడర్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. పిల్లలు ఆడుకునే స్కిప్పింగ్ థ్రెడ్ను నీట్గా ఎలా ప్యాక్ చేసుకోవాలో చూపిస్తాను. అయిపోయిన కోల్గేట్ ట్యూబ్తో ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ట్యూబ్కి ఒక సైడ్ హోల్ పెట్టుకోవాలి. థ్రెడ్ను అంతా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక సైడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో వాటర్ బాటిల్ క్యాప్స్ కానీ కూలింగ్ బాటిల్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఎలా రీయూజ్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. అందులో ఒక క్యాప్ని ఇలా 2 సైడ్స్ హాఫ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 క్యాప్లు కలిపి గమ్తో అతికించుకోవాలి. మనం డబ్బులు పెట్టి ఫోన్ స్టాండ్ కొననవసరం లేదు. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఫోన్ స్టాండ్ రెడీ అయిపోయింది. దీన్ని ఎక్కడైనా పెట్టుకొని మనం ఫోన్ చూడొచ్చు. ఇంట్లో అయిపోయిన కోకోనట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఎలా రీయూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. కింద భాగానికి మార్కర్తో మార్కు పెట్టుకోవాలి. మార్కర్తో మార్కు పెట్టుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కింది భాగానికి హోల్స్ పెట్టుకోవాలి. ఇంట్లో సిరప్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని అన్నీ ఈక్వల్ సైజు తీసుకోవాలి. 4 సైడ్స్ గమ్తో అతికించుకోవాలి. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా సోప్ బాక్స్ రెడీ అయిపోయింది. ఆడవాళ్ళు ఎక్కువగా బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటారు కదా, మనం బ్యాంగిల్స్ కొనడం ఒక ఎత్తు అయితే వాటిని నీట్గా సెట్ చేసుకోవడం మరొక ఎత్తు. వీటి కోసం మనం చాలా బాక్సులు కొంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా పెద్ద డబ్బా ఒకటి తీసుకోవాలి. ఇందులో మనం బ్యాంగిల్స్ అన్నీ ఏ సెట్కి అది మనం దారంతో ఇలా కట్టేసుకోవాలి. ఇలా దారంతో కట్టేయడం వల్ల మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా మనకి ఏ సెట్ కావాలో అది తీసుకోవచ్చు. మళ్ళీ ఫంక్షన్ నుంచి రాగానే మనం దారంతో కట్టేసి అందులో పెట్టుకోవచ్చు. ఇందులో కొన్ని బ్యాంగిల్స్ సింగిల్గా ఉన్నాయి, మా పిల్లలు ఎక్కడో పడేశారు. ఇలా ఈ సెట్ బ్యాంగిల్స్ దారం మొత్తం పోతుంది. అలా దారం మొత్తం పోతుందని నేను పడేయకుండా దాన్ని మొత్తం దారం పైన కొన్ని తీసేసాను. అప్పుడప్పుడు సింగిల్ బ్యాంగిల్గా యూజ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది వేస్తే మాత్రం. ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచిస్తే మనం ఏ రకంగానైనా మనీని సేవ్ చేయొచ్చు. ఆకుకూరలు తెచ్చినప్పుడు రబ్బర్లు వస్తూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా నేను కొబ్బరి చిప్పలో స్టోర్ చేసుకుంటాను. కొబ్బరి చిప్ప గ్రిప్ కోసం మా పిల్లల టాయ్ ఉంటే కింద పెట్టుకున్నాను. అంజీరా ఎప్పుడైనా సరే నేను సపరేట్గా తీసుకోను, ఇలానే తీసుకుంటాను. అలా తాడుతోనే స్టోర్ చేసుకుంటాను. అలా అయితేనే నాకు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. రబ్బర్తో ఆ కవర్కి కట్టేసుకుంటున్నాను. రబ్బర్ను ఈ చిప్పలో పెట్టుకోవడం వల్ల చాలా ట్రెండీగా నీట్గా ఉంటుంది. నేను కొబ్బరి చిప్పలను ఎప్పుడైనా సరే పడేయను, ఏదో ఒకదానికి యూజ్ చేస్తూ ఉంటాను. పిస్తా తిన్న తర్వాత ఇలా షెల్స్ని పడేయకుండా వాటితో కొబ్బరి చిప్పని డెకరేట్ చేసుకున్నాను. దీన్ని నా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకుంటాను.
మేకింగ్ వీడియో కావాలంటే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంట్లో ఇలా రంగు డబ్బాలు ఉంటే దాన్ని పడేయకుండా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీన్ని మన షింక్ దగ్గర డస్ట్బిన్లా యూజ్ చేయొచ్చు. మన షింక్లో ప్లేట్లు వేసేటప్పుడు కొంచెమైనా అన్నం పడుతూ ఉంటుంది. దానికోసం మళ్ళీ పెద్ద డస్ట్బిన్ ఓపెన్ చేయనవసరం లేదు. ఇలా షింక్ దగ్గర ఒక చిన్న డబ్బాలో కవర్ వేసుకొని ఇందులో అన్నీ వేసుకోవచ్చు. మనం ఇంట్లోకి గ్రాసరీ ఐటమ్స్ తెస్తూ ఉంటాం కదా, వాటిని నేను ఇలా రబ్బర్తో కాకుండా ఎలా ప్యాక్ చేసుకుంటానో చూపిస్తాను. దీనికోసం నేను వాటర్ బాటిల్ పైభాగాన్ని కట్ చేసుకున్నాను. దీన్ని నేను ప్యాకెట్ ఓపెన్ అయిన దగ్గర లోపల సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రబ్బర్తో ప్యాక్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల మనం ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మనం క్యాప్ ఓపెన్ చేసి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకోవచ్చు. నా టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.